హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం జిల్లేడికాయలు చేసి చూపించబోతున్నానండి. ఇది మన బామ్మల నాటి వంటకం అన్నమాట. ఇప్పుడు మనం దాని ప్రొసీజర్ అనేది ఒకసారి చూసుకుందాం. చూసారు కదండి, నేను ఇక్కడ శనగపప్పుని ఒక కప్పు తీసుకుని దాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక 4 గంటల పాటు నానబెట్టుకుని దాన్ని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుని దాన్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని స్టవ్ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా సిమ్లోనే ఉండాలండి స్టవ్ అనేది. చూసారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం అంతా ఈ విధంగా కరుగుతుంది కదా. శనగపప్పు బాగా ఉడకపెట్టుకోవాలండి, లేదంటే ఇప్పుడు మనం ఇందులో వేసినప్పుడు గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ శుభ్రంగా ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే ఈ విధంగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక యాలక్కాయ కూడా వేసుకుంటున్నాను. వేసుకుని కలిపేసుకుందాం. మళ్ళీ ఇందులోనే ఈ విధంగా 5 మినిట్స్ వరకు కలుపుకుందామండి. మీకు ఇష్టమైతే ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే మనం ఉండ చేసే విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. మీకు ఇష్టం వచ్చిన షేప్స్ చేసుకోవచ్చు అని నేను ఇక్కడైతే రౌండ్గా అదేవిధంగా సిలిండ్రికల్ షేప్స్ చేస్తున్నాను. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఈ షేప్ చేసుకున్నానండి నేనైతే. ఇప్పుడు నేను పైన మనం వేసే లేయర్ కోసం సపరేట్గా ఒక ప్యాన్ తీసుకుని అందులో 1/2 కప్ బెల్లం వేసుకుంటున్నానండి. సేమ్ అదే ప్యాన్లోనే ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు బెల్లంకి 1 కప్ వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు ఇదైతే ఈ విధంగా కరగాలి. చూసారు కదా, జస్ట్ కరిగితే చాలండి, ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బెల్లం మిశ్రమం అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ బియ్యం పిండి మనం యాడ్ చేసుకోవాలి, అదొకటి మీరు గుర్తుంచుకోండి. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుని తిప్పుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే మనం చేసుకున్న బెల్లం మిశ్రమం అనేది వేడిగా ఉంది కాబట్టి ఈజీగా ఉండకట్టేస్తుంది. చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు మనం చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా ఒక ఉండ చేసుకుని దాన్ని ఇలా నొక్కుందామండి. ఇలా ఒత్తుకున్న దాని మీద మనం ఇందాక చేసుకున్న పూర్ణ మిశ్రమం ఉంది కదండి, అది పెట్టేసుకుందాం. శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని పెట్టేసుకుందామండి. ఈ విధంగా పెట్టుకుని పైన బియ్యం పిండి మిశ్రమంతో మొత్తం కవర్ చేసుకోవాలి. గ్యాప్స్ అనేవి లేకుండా కవర్ చేసుకోండి అండి. అదేవిధంగా ఈవెన్గా కోట్ అయ్యే విధంగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి రోల్ చేసినట్లయితే పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలినవన్నీ నేను ఇక్కడ చేసి పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకున్నానండి మిగిలినవన్నీ. ఇక్కడ నేను తీసుకున్న రౌండ్ షేప్ అదేవిధంగా సిలిండ్రికల్ షేప్ మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర వాడుతున్నాను. దానికి కాస్త లైట్గా నెయ్యి అప్లై చేసి ఇవి పెట్టుకుందామండి. లేకపోతే ఇవి పిండి పిండిగా ఉండి కింద అంటుకుపోతాయి కాబట్టి నేను కాస్త నెయ్యి అప్లై చేసి పెట్టాను. మీకు నెయ్యి లేకపోతే మీరు వెన్నపూస లేదా ఆయిల్ ఏదైనా అప్లై చేయొచ్చండి. కాకపోతే ఆయిల్ అయితే ఫ్లేవర్ మారుతుంది కాబట్టి బెటర్ గీనే ప్రిఫర్ చేయండి. ఈ విధంగా మిగిలినవన్నీ రేకుల్లో సర్దేసుకుందామండి. సర్దుకుని ఒకదానిపై ఒకటి పెట్టుకుని జాగ్రత్తగా ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని దాన్ని ఆవిరిపై ఉడికించుకుందాం. ఇవి ఉడకడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. 20 నిమిషాల తర్వాత ఇవైతే రెడీ అయిపోయినాయి. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకున్నానండి. చూసారు కదండి, మన బామ్మల నాటి వంటకం జిల్లేడికాయలు అయితే ఇప్పుడు రెడీగా అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.